హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, ఏబిపిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది. దాంట్లో జనరల్ మ్యాథమెటిక్స్ అనే టాపిక్ ఉంది. ఇది ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా సరిపోతుంది. కాబట్టి జనరల్ మ్యాథమెటిక్స్ అనే టాపిక్ని ఇప్పుడు చూద్దాం. జనరల్ మ్యాథమెటిక్స్లో ముందుగా నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ చూద్దాం. అంకెలు, డిజిట్స్ అంటారు. హిందూ అరబిక్ మానవంలో ఉన్నటువంటి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వంటి గుర్తులను అంకెలు అని అంటారు. నెక్స్ట్ సంఖ్యలు, నెంబర్స్. అంకెలచే ఏర్పడే వాటిని సంఖ్యలు అంటారు. ఉదాహరణ 10, 11, 12 సో ఆన్. కాబట్టి అంకెలు అంటే ఒకటే నెంబర్ ఉంటుంది. 0 నుండి 9 వరకు ఉన్నటువంటి వాటిని అంకెలు అంటారు. 10 నుంచి ఉన్నటువంటి వాటిని సంఖ్యలు అంటారు. ఇప్పుడు ఒక అంకె సంఖ్యలు చూద్దాం. ఒక అంకె సంఖ్యలు 0 నుండి 9 వరకు ఉంటాయి కాబట్టి ఒక అంకె సంఖ్యల్లో చిన్నది 0, పెద్దది 9. అదేవిధంగా రెండు అంకెల సంఖ్యలు 10 నుండి 99 వరకు ఉంటాయి. రెండు అంకెల సంఖ్యల్లో చిన్నది 10, పెద్దది 99. అదేవిధంగా మూడు అంకెల సంఖ్యలు 100 నుండి 999 వరకు ఉంటాయి. మూడు అంకెల సంఖ్యల్లో చిన్నది 100, పెద్దది 999. అదేవిధంగా నాలుగు అంకెల సంఖ్యలు 1000 నుండి 9999 వరకు ఉంటాయి. నాలుగు అంకెల సంఖ్యల్లో చిన్నది 1000, పెద్దది 9999. అదేవిధంగా ఐదు అంకెల సంఖ్యలు 10,000 నుండి 99,999 వరకు ఉంటాయి. ఐదు అంకెల సంఖ్యల్లో చిన్నది 10,000, పెద్దది 99,999. ఇక్కడ మనం పూర్తిగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, పెద్దది అంటే ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9లు ఉంటాయి. ఇక చిన్నది అంటే ముందుగా 1 అని ఉండి ఆ తర్వాత ఒక అంకె తగ్గించుకొని మిగిలినటువంటి మొత్తం కూడా 0లు ఉంటాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 3, 6, 2 అంకెలచే ఎన్ని 3 అంకెల సంఖ్యలు ఏర్పడతాయి? అవి ఏమిటి? వాటిలో పెద్ద సంఖ్య, చిన్న సంఖ్యలు చెప్పండి. 3, 6, 2లలో ముందుగా చిన్నది 2 కాబట్టి 2 అనేది 2 సార్లు రాసుకోవాలి. ఆ తర్వాత ఉన్న అంకెలు 3, 6 కాబట్టి 3, 6 ఒకసారి, 6, 3 ఒకసారి రాసుకోవాలి. ఈ విధంగా 236, 263 వస్తాయి. ఆ తర్వాత 2 తర్వాత చిన్న సంఖ్య అంకె 3 కాబట్టి 3 అనేది 2 సార్లు రాసుకోవాలి. ఆ 3 పోగా మిగిలినటువంటి 2, 6 అంకెలు ఉంటాయి. 26 ఒకసారి, 62 ఒకసారి రాసుకుంటే 326, 362 అవుతాయి. అదేవిధంగా తర్వాత చివరిగా మిగిలినటువంటి అంకె 6 ముందుగా 2 సార్లు రాసుకొని ఆ తర్వాత మిగిలి ఉన్నటువంటి 2, 3 అనే అంకెలని 2, 3 ఒకసారి, 3, 2 ఒకసారి రాయాలి. ఈ విధంగా రాయటం వలన 623, 632 అనేవి ఏర్పడతాయి. అంటే ఈ 3 అంకెలచే 3 అంకెల సంఖ్యలు మొత్తం 6 ఏర్పడుతున్నాయి. వీటిలో చిన్నది 236, పెద్దది 632. ఎన్ని సంఖ్యలు ఏర్పడతాయి అని చెప్పాలంటే ముందుగా 3 అంకెలతోటి 3 ఫ్యాక్టోరియల్ అనే సంఖ్యలు ఏర్పడతాయి. 3 ఫ్యాక్టోరియల్ అంటే ముందు 3 రాసుకోవాలి. ఆ తర్వాత 3 కంటే చిన్న అటువంటి అంకెలతోటి మల్టిప్లై చేయాలి. అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 6. అదేవిధంగా 4 అంకెలచే 4 ఫ్యాక్టోరియల్ సంఖ్యలు ఏర్పడతాయి. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈ విధంగా 24 అనే సంఖ్యలు ఏర్పడతాయి. అంటే 3 అంకెలతో ఏర్పడే 3 అంకెల సంఖ్యలు 6, 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు 24. ఇప్పుడు రెండవ ప్రాబ్లం చూద్దాం. 3, 0, 2, 6లతో ఏర్పడే పెద్ద, చిన్న సంఖ్యలు రాయండి. అంటే పెద్దది ఆ ఉన్నటువంటి 4 అంకెలలో ముందు పెద్ద అంకె 6 రాయాలి. ఆ తర్వాత పెద్ద అంకె 3 రాయాలి. ఆ తర్వాత పెద్ద అంకె 2, ఆ తర్వాత లాస్ట్ చిన్నది 0. అంటే ఈ విధంగా పెద్ద సంఖ్య 6320 అవుతుంది. అదేవిధంగా చిన్న సంఖ్య కావాలి అంటే వీటన్నిటిలో కూడా చిన్నది 0, కానీ ముందుగా 0 అనేది రాయకూడదు. 0 తర్వాత చిన్న అంకె 2 కాబట్టి ముందు 2 రాసిన తర్వాత రెండవ అంకెగా 0 రాసుకొని ఆ తర్వాత చిన్నది 3, ఆ తర్వాత లాస్ట్కి 6 అనేది రాయాలి. ఈ విధంగా రాయటం వలన చిన్న సంఖ్య అంటే 2036 ఏర్పడుతుంది. ఇప్పుడు ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ చూద్దాం. ఒక సంఖ్యలో ఒకే అంకె విలువనే ఆ అంకె యొక్క ముఖ విలువ, ఫేస్ వాల్యూ అని అంటారు. ఉదాహరణకు 235 అనే సంఖ్యలో
2 యొక్క ముఖ విలువ ఫేస్ వాల్యూ 2నే ఉంటుంది. 3 యొక్క ముఖ విలువ 3నే ఉంటుంది. 5 యొక్క ముఖ విలువ 5ఏ ఉంటుంది. అంటే ఆ అంకె ఏదైతే దాని ఫేస్ వాల్యూ అదే ఉంటుంది. నెక్స్ట్ స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ. ఒక సంఖ్యలో ఒక అంకె విలువ అది ఉండే స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అదే స్థాన విలువ. ఇప్పుడు 5963 అనే సంఖ్యలో స్థాన విలువలు చూద్దాం. 5 స్థాన విలువ అంటే 5 యొక్క ముఖ విలువ ఇంటూ దాని యొక్క స్థానాంశం. 5 యొక్క ముఖ విలువ 5, అది స్థానాంశం అంటే 5 అనేది వేల స్థానంలో ఉంది కాబట్టి ఇంటూ 1000 అని రాయాలి. అంటే 5 ఇంటూ 1000 5000. ఈ విధంగా 5 స్థాన విలువ 5000 అవుతుంది. అదేవిధంగా 9 స్థాన విలువ అంటే 9 యొక్క ముఖ విలువ ఇంటూ 9 స్థానాంశం. 9 యొక్క ముఖ విలువ 9, 9 యొక్క స్థానాంశం 100. ఎందుకంటే 9 100ల స్థానంలో ఉంది కాబట్టి 9 స్థాన విలువ 900 అవుతుంది. అదేవిధంగా 6 యొక్క స్థాన విలువ అంటే 6 యొక్క ముఖ విలువ ఇంటూ 6 యొక్క స్థానాంశము అంటే 6 ఇంటూ 10 60. అదేవిధంగా 3 స్థాన విలువ అంటే 3 యొక్క ముఖ విలువ 3, 3 ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి దాని స్థానాంశం 1. ఈ విధంగా 3 ఇంటూ 1 3 అవుతుంది. ఈ విధంగా స్థాన విలువలు తెలుసుకోవచ్చు. కింద టేబుల్లో చూపించినట్లు రాసుకున్నట్లయితే 3 ఒకట్ల స్థానంలో ఉంది, 6 పదుల స్థానంలో ఉంది, 9 వందల స్థానంలో ఉంది, 5 వేల స్థానంలో ఉంది. ఈ విధంగా 5 వేల స్థానంలో ఉంటే దాని స్థాన విలువ 5000, 9 వందల స్థానంలో ఉంది కాబట్టి దాని స్థాన విలువ 900, 6 పదుల స్థానంలో ఉంది కాబట్టి దాని విలువ 6 పదులు 60, 3 ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి దాని స్థాన విలువ 3 ఒకట్లు 3. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో సంఖ్యలు రకాల గురించి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వలన పెన్ ట్యాబ్ ప్రాబ్లం ఉండటం వలన ఈ వీడియోని స్లైడ్స్గా చేసి చెప్పడం జరిగింది. ఇక మీదట అలా కాకుండా ఒక పీడిఎఫ్ రూపంలో పెన్ ట్యాబ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించగలరు. ప్రతిరోజు ఒక వీడియో, ఒక క్లాస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.